రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో కస్తూరిదేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేశంలో టాప్ 100 యూనివర్సిటీల లిస్టులో ఇండియా లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగడం, ప్రైవేటు విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక సంస్కరణ చేపట్టారని అన్నారు. అనంతరం ఖలీల్, చంద్రశేఖర్ రెడ్డి, కడప జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అపాస్మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అపాస్మా రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, అపాస్మా జిల్లా అధ్యక్షుడు కర్తం ప్రతాప్ రెడ్డి, అపాస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, వివిధ విద్యాసంస్థల కరస్పాండెంట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సభకు నా హృదయపూర్వక నమస్కారం. ప్రైవేటు విద్యా సంస్థల అధ్యాపకులు, కరస్పాండెంట్స్, యాజమాన్యం అందరికీ కూడా వేదిక పైన ఉన్నటువంటి వారికి, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట విద్యా వ్యవస్థ భారతదేశంలో వచ్చినప్పుడు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమలుకి నోచుకున్నప్పుడు మొట్టమొదటిగా విద్య అన్నటువంటిది స్టేట్ లిస్టులో, రాష్ట్రాల లిస్టులో ఉన్నది. రాష్ట్రాల లిస్టులో నుంచి ఇది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది కంకరెంట్ లిస్టులోకి చేర్చబడింది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసుని అనుకుంటాను. కొద్దిసేపు నిశ్శబ్దం పాటిస్తే 5 నిమిషాల్లో ముగిస్తుంది. కాసేపు నిశ్శబ్దాన్ని పాటించండి. దయచేసి నిశ్శబ్దం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందువల్ల దీన్ని కంకరెంట్ లిస్టులోకి మార్చాల్సి వచ్చింది, దాని ఆవశ్యకత ఏంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క విద్యా వ్యవస్థ ఇది 1976లో ఎలా దీన్ని కంకరెంట్లోకి లిస్టులోకి పంపించారని అంటే, అప్పట్లో 1976లో అత్యవసర పరిస్థితి నెలకొన్నది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో దీన్ని రాష్ట్ర సబ్జెక్టు నుంచి కంకరెంట్ లిస్టులోకి నెట్టడం జరిగింది. ఇక 5000 BC 5000 BCలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నటువంటిది మొదలైంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఆర్టికల్ 21A వస్తే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది మన రాజ్యాంగంలోనే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిల్డ్రన్ వరకు, 14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది మనం రాజ్యాంగంలోనే పొందుపరుచుకోవడం జరిగింది. ఆ తర్వాత 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటిది పాస్ చేయడం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటిది పాస్ చేసిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ అన్నటువంటిది కంపల్సరీ చేయడం. అది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని ఒక యాక్ట్ ద్వారా సవరణ చేయడం కేంద్ర ప్రభుత్వం చేసిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇక ఎడ్యుకేషనల్ అంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది స్టేట్ లిస్ట్ నుంచి కంకరెంట్ లిస్టులోకి పంపించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రీ స్కూల్ స్టేజ్ నుంచి కానీ, వివిధ స్టేజెస్లో ప్రీ స్కూల్ స్టేజ్ కానీ,
స్కూలింగ్ స్టేజ్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషనల్ స్టేజ్ కానీ, డాక్టోరల్ స్టేజ్ కానీ, ఈ ఇన్ని స్టేజెస్లో కూడా మనం ఇండియా ర్యాంక్ ఏంది, ఇండియాలో ఉన్నటువంటి ర్యాంకింగ్లో మన ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్లో ఉన్నాం, ఇది కంకరెంట్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రీ స్కూల్, స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్, డాక్టోరల్ స్టేజ్, ఈ స్టేజెస్లో మనం ఎలా అటు ప్రభుత్వ స్కూల్సు ఇటు ప్రైవేట్ స్కూల్సు రెండింటినీ కూడా మనం అలౌ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయం కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మన ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ తీసుకుంటే ముఖ్యంగా ఇటు దీనికన్నా ముందు కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఎప్పుడైతే కంపల్సరీ చేశామో, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years అన్నటువంటిది అమలు కాని నేపథ్యంలో ఆ తర్వాత 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం అన్నటువంటిది తీసుకొచ్చి 3 నుంచి 18 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి వరకు, ఏజ్ వచ్చేంత వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది సమర్థవంతంగా అమలు చేయాలి అన్నటువంటి సదుద్దేశంతో అటు అంతకు ముందే ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగంలో నుంచి ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా నెలకొల్పడం జరిగింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రావడం, దాంట్లో చాలా సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ అన్నీ కూడా తీసుకురావడం, దాంట్లో లాభాలు నష్టాలు మనం బెరీజ్ వేసుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎంతవరకు మనం లాభపడ్డాం, ఎంతవరకు మనం నష్టపోయాం అన్నటువంటిది కూడా మనం బెరీజ్ వేసుకుంటే లక్ష్యాలైతే మాత్రం చాలా మహోన్నతమైనటువంటి లక్ష్యాలుగా కనబడుతూ ఉన్నాయి. ఒకటి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 100% ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సాధించడం అన్నటువంటిది ఒక లక్ష్యమైతే, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అన్నటువంటిది నెలకొల్పడం, తద్వారా విద్యా ర్యాంకింగ్ అన్నటువంటిది పెంచడం, ఎన్రోల్మెంట్ రేషియోని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇన్నోవేటివ్ టీచింగ్ కానీ, ఆ తర్వాత లెర్నింగ్ సిస్టమ్స్ కూడా, మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ 2040కి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మల్టీ డిసిప్లినరీస్గా మార్చుకోవడం. ఆ తర్వాత మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అన్నటువంటివి ప్రస్తుతానికి డిప్లొమాస్లోనే ఉన్నాయి, డిగ్రీస్లో లేవు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక స్కూలింగ్ ఏజ్, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఇంతకుముందు 6 సంవత్సరాలు ఉండింది, ఇప్పుడు 3 సంవత్సరాలకే ప్రీ స్కూలింగ్ పెట్టుకొని మనం మార్చుకోవడం ఇవన్నీ కూడా చేశాం. ఇక ర్యాంకింగ్కి వస్తే ఈ బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నాయి అని అంటే మనం ఆ దేశాలతో తప్పకుండా పోటీ చేయాలి, తప్పకుండా పోటీ పడాలి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ కానీ స్టార్ట్ చేయాలని అంటే ప్రైవేట్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని అంటే టాప్ 100లో ఉండేటటువంటి ఏదో ఒక వరల్డ్ యూనివర్సిటీతో మనం టైఅప్ చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడం అన్నటువంటిది సాధ్యమవుతుంది. అంటే టాప్ 100 యూనివర్సిటీలో ఇండియా లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం టాప్ 100లో మనం స్థానం సంపాదించుకోవాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందుకు నడవాలి అన్నటువంటిది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. వరల్డ్ ర్యాంకింగ్ అని తీసుకుంటే మొట్టమొదట అమెరికా, ఆ తర్వాత యూకే, ఆ తర్వాత కెనడా, ఆ తర్వాత జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జపాన్, స్వీడన్, నెదర్లాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇండియా మాత్రం మొదటి 100 స్థానాల్లో లేదు అన్నటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఇక ర్యాంకింగ్ ఎడ్యుకేషనల్ లిటరసీ కానీ తీసుకుంటే
జర్మనీలో అత్యధికంగా లిటరసీ ఉన్నటువంటి కంట్రీ జర్మనీ. ఇంచుమించుగా 99% పైచిలుకు లిటరసీని సాధించినటువంటి కంట్రీ జర్మనీగా, అత్యధిక లోయెస్ట్ లిటరసీ రేటు నైజర్ 28%గా నమోదు కావడం. ఇండియా ఆఫ్కోర్స్ లిటరసీ రేట్లో మెరుగ్గానే ఉంది. ఇండియా ఓవరాల్గా ఇండియా లిటరసీ రేట్ కానీ తీసుకుంటే 67.35% యావరేజ్ లిటరసీ. దాంట్లో మేల్స్ పురుషులు 74.77% ఉండగా ఫీమేల్స్ మహిళలు 59.96% ఉండడం. మహిళలు కూడా పురుషులతో సమాంతరంగా పోటీ పడాలనని, మనం లిటరసీ రేటును పెంచుకోవాలని నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నేను ఇప్పుడు చెప్పింది ఏపీలో లిటరసీ రేటు. నేషనల్ యావరేజ్ లిటరసీ రేట్ కానీ తీసుకుంటే అది 74% ఉంది. 74% నేషనల్ యావరేజ్ అయితే మన ఆంధ్రాలో కూడా 74.77% మనం మేల్స్ విషయంలో సాధించాం. బట్ యావరేజ్ అయితే మాత్రం 67% ఉంది. కాబట్టి ఫీమేల్స్ కూడా ఉమెన్ ఎడ్యుకేషన్కి మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. ఇక జిల్లా వారీగా వస్తే ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ర్యాంకింగ్లో ఉండగా లిటరసీ రేట్లో లోయెస్ట్ లిటరసీ రేట్ అన్నటువంటిది విజయనగరం జిల్లాగా నమోదు కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ జిల్లాలో అయితే లిటరసీ రేట్ తక్కువగా ఉందో అక్కడ లిటరసీ రేట్ కూడా పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కానీ పరిశీలించి చూస్తే ప్రధానమైనటువంటి పాత్ర ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పోషిస్తున్నాయి. ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పాత్ర కానీ పోషించుకుంటే ఏదైతే ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్థలు మాత్రమే ఇండియాలో ఉన్నట్లయితే మనకు ఈ లిటరసీ రేటు కానీ ఈ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఉండదు. ఆ యొక్క పోటీ ఉంది కాబట్టే ఈరోజు నాడు నేడు కార్యక్రమంతో మనం ప్రభుత్వ రంగ స్కూల్స్ను కూడా ప్రైవేట్ రంగ స్కూల్స్కి సమాంతరంగా మనం అభివృద్ధి చెందాం. కాబట్టి ఇది మాత్రం నేషనల్ యావరేజ్ ఎంతైతే ఉందో ఆ యావరేజ్ ధీటుగా ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు కూడా ఉందని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టే మనం ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇటు ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు పోటాపోటీగా ఉన్నప్పుడే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఉంటుందనని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మన జిల్లాకి ఒక పెద్ద నాయకుడిని పంపించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డికి. ఆయన వచ్చిన తర్వాత జిల్లాలో ఏ పని మేము చేసుకోవాలన్నా ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్ద నాయకులు. ఆయన వచ్చిన తర్వాత ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు ఆయన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా ఆ సమస్యలు తీసుకుంటూ ముందుకు పోతాం. అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్సీ. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే తప్పకుండా ఆయన కూడా తప్పకుండా మీ కష్టాన్ని గుర్తించి తప్పకుండా పూర్తి చేస్తారు. అలాగే ఒక సామాన్యుడికి నన్ను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక అవకాశం నన్ను కల్పించారు. నేను ఒక సామాన్యుడిని, మీలాంటి వాడిని, మీ బిడ్డ లాంటి వాడిని. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి నన్ను కల్పించారు. మీరందరూ ఆస్వాదించండి. ఒక్క అవకాశం నన్ను కల్పించండి మీ సేవ చేసుకోవడానికి. మీ సమస్యలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తప్పకుండా నా దృష్టికి కూడా తేండి. నేను కూడా నా అవసరం ఏమున్నా తప్పకుండా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నాకు ఖలీలని తర్వాత మీరు పిలవచ్చు. మీకు ఎప్పుడు అందుబాటులో మీరందరూ సాయం చేయండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లేసి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు స్కూళ్ళు వచ్చే పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ చెప్పి మన జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను మీ అందరికీ మొదటి నుంచి ఒక కరెస్పాండెంట్గా అందరికీ పరిచయం. అయితే ఒక సంవత్సరం క్రితం ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం, మీ అందరికీ కూడా మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఓటింగ్ రప్పించడంలో మొదట సక్సెస్ కావడం, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎమ్మెల్సీగా
యూటీఎఫ్ మాత్రమే గెలుస్తున్నటువంటి స్థానంలో మొట్టమొదటిసారిగా నేను మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలిచిన మొదటి రోజు నుంచి కూడా నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ పాయింట్స్ అన్నింటి గురించి మినిస్టర్ గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి కానీ వెళ్ళి వాటన్నిటిని సాల్వ్ చేయించడంలో ఫుల్ టైమ్గానే పనిచేశాను. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను వేరే పనే పెట్టుకోలేదు. కంప్లీట్గా ఎమ్మెల్సీగా నేను చేసినటువంటి ప్రామిసెస్ గురించి తిరగడంలో వాటిల్లో చాలా వరకు సక్సెస్ కావడం కూడా జరిగింది. ప్రధానంగా కరెస్పాండెంట్స్ అందరూ కూడా 3 years ఒకసారి రెన్యువల్ సిస్టమ్ మీద బాధపడతా ఉండేవాళ్ళు. దాన్ని క్లియర్ చేయించడం కానీ, అలానే ఈ పర్మిషన్ తప్పించడంలో అంటే గతంలో 3 సంవత్సరాలు ఉన్న వాటిని కూడా ఆటోమేటిక్గా 8 yearsకి తీసుకురావడం, అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయించడం కానీ, ఇలా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయించడం జరిగింది. టీచర్స్కి సంబంధించి హెల్త్ కార్డ్స్, హౌస్ సైడ్స్ ఇవి కూడా మొదటి నుంచి కూడా మనము చెప్తూనే వచ్చాము, దాన్ని కూడా చేయిస్తామని. అయితే ఈ హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. మరి ఆరోగ్యశ్రీ కార్డ్స్కి హెల్త్ కార్డ్స్కి అదనంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ప్రతి దగ్గర కూడా అడుగుతూ ఉన్నారు. దాని మీద ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని సమానంగా ప్రయారిటీ తీసుకొని వీటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయించడం జరిగింది. ఇక నేను ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కావడం, జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి బలం విజయసాయిరెడ్డి అన్నని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం. మీ అందరికీ తెలిసి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయడం కానీ, ఆర్టీసీని గవర్నమెంట్లోకి తీసుకొని వాళ్ళ ఉద్యోగస్తులందరికీ భద్రత కల్పించడం కానీ, వైద్య విధాన పరిషత్, ఎయిడెడ్ సెక్టార్స్ వీటన్నిటిని గవర్నమెంట్ సెక్టార్లోకి తీసుకోవడం, ఇలా అనేకమైనటువంటి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు నెల్లూరు జిల్లా కూడా వైఎస్ఆర్సీపీకి అంతే హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్. ఇలాంటి జిల్లాకు సంబంధించి విజయసాయిరెడ్డి అన్నని మనకి ఎంపీగా పంపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన అన్న వచ్చి రాగానే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నెల్లూరులో. కొన్ని నెలల నుంచి కానటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్కి వచ్చే 4 రోజుల ముందు తను వచ్చినా కూడా అన్న దగ్గరికి మేము సమస్యలు తీసుకెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. చాలా ధైర్యం కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అన్నింటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేము. అలాంటి సందర్భంలో మనకి విజయసాయిరెడ్డి అన్న ఉండడం మన అదృష్టం. అంటే ఒక లీడర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, నా జేబులో ఉండే డబ్బులు 10 రూపాయలు ఖర్చు పెట్టాలా అనేది రెండవది. ముందు అసలు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం, వీళ్ళందరికీ అండగా నేనున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఏ సమయంలో నా దగ్గరికి వచ్చినా నేను మీ సమస్యను తీర్చగలను అనే నమ్మకం, ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళే లీడర్ అవుతాడు. అలాంటి లీడర్షిప్ విజయసాయిరెడ్డి అన్న దగ్గర మనం గమనించవచ్చు. అన్న దగ్గర నుంచి నేను 2 మాటలు చెప్తాను విజయసాయిరెడ్డి అన్న గురించి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే నడుస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం అనుకొని, ఆ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ప్రకారం లీడర్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ లీడర్ తీసుకునే నిర్ణయాల్ని ఫాలో కావడం అన్నది అద్భుతం. అలాంటి లీడర్షిప్, అలాంటి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక పార్టీతో వెళ్ళాలి అనుకునే మనస్తత్వం ఉండడం అన్నది చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక గొప్ప లీడర్ని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది అందరి అదృష్టం. నేను ఇది వాస్తవం కూడా చెప్తున్నాను. అంటే ఒక పని చేయాలా అనుకుంటే ఆ కమిట్మెంట్ అన్నది ఉంటుంది. నేను కూడా కొన్ని పనులు చెప్పినప్పుడు అన్నని మళ్ళీ నన్నే అడుగుతారు, అది చెప్పాను అయిందా లేదా తెలుసుకున్నావా అని. లేదన్నా అంటే మరి అక్కడ తెలుసుకోవాలి కదా నువ్వు పని అయిందా లేదా అని. అలాంటి ఒక మంచి మనసు కలిగినటువంటి విజయసాయిరెడ్డి అన్న మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, ఈ జిల్లాలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఏ పనున్నా కూడా మనం చేయించుకోవచ్చు. తద్వారా మనకి అందరికీ కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతామనే నమ్మకం కూడా ఉంది. సో అలాంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు మీ అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. పిలిచిన పిలుపుతో సుమారుగా 2000 మంది ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు కావడంలో కృషి చేసినటువంటి కరెస్పాండెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సిటీ గురించి, ప్రత్యేకంగా ఖలీల్ అహ్మద్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తాను. యాక్చువల్గా సిటీలో నన్ను కూడా కంటెస్ట్ చేయమనే ప్రపోజల్ ఒకటి వచ్చింది. కానీ నేను గర్వంగా చెప్తాను, ఖలీల్ అహ్మద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటే
చాలా ఒక మంచి నిర్ణయం అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా లీడర్ అన్న వాళ్ళు సామాన్యులుగా ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతో అన్ని వర్గాల్ని కూడా కలుపుకొని పోవాలి అని ఒక అవతల పక్క పెద్ద వ్యాపారవేత్త ఎలక్షన్ సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించడు. అవసరమైతే ఎలక్షన్స్ కోసం ఎంత ఖర్చైనా పెడతాడని తెలిసినప్పుడు కూడా ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప నిర్ణయం. సో ఖలీల్ అహ్మద్ గారు 10 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఎలక్షన్స్ లో ఆయన గెలవడం, డిప్యూటీ మేయర్ కావడం, ఎక్కడ కూడా చిన్న అవినీతి ఆరోపణ కూడా తన మీద ఉండదు. అలాంటి ఒక క్లీన్ ఇమేజే ఉంది తన మీద. అలాంటి ఒక సామాన్యుడిని మనకి నెల్లూరు సిటీకి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం తెలుసుకోవచ్చు. ఈ వ్యాపారస్తులు, పార్ట్ టైం పొలిటీషియన్స్ కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని ఆయన నిలబెట్టడం కూడా జరిగింది. నేను మీ అందరికీ కూడా చెప్పడం, 7 నియోజకవర్గాలలో అంటే రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో సహా కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు అన్నిటి నుంచి కూడా ఇక్కడికి టీచర్స్ రావడం జరిగింది. అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను, వైఎస్ఆర్సీపీ మంచి వ్యక్తుల్ని కంటెస్టింగ్లో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి క్యాండిడేట్స్కి ఓటు వేసి వాళ్ళకి గెలిపిస్తారని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. నేను మనసాక్షిగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా సొంత పనిలాగా అంటే మిన్నగా నేను దాన్ని మీ సమస్యను తీర్చడంలో నేను ముందుంటానని, అలా నేను పనిచేయడంలో విజయసాయిరెడ్డి అన్న లాంటి వాళ్ళు నాకు ఎటు అండగా ఉంటారు. ఆ రూపంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. హెల్త్ కార్డ్స్ విషయంలో ఇంకొంత క్లారిటీ తీసుకోవడం కానీ, హౌస్ సైట్స్ అవి 2 అడుగుతూ ఉన్నారు. వాటితో పాటు ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైనా కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మరొకసారి సవినయంగా తెలియజేస్తూ, చివరిగా కూడా నేను మళ్ళీ ఒకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మంచి వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్కి మీరు అందరూ ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైవేట్ సంస్థలకే మూల స్తంభాలైన ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉపాధ్యాయులంతా కూడా ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కళలు నెరవేర్చేటటువంటి అవకాశం ఏర్పడింది. గత సంవత్సరమే నేను చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా అయిన తర్వాత మీకు హెల్త్ కార్డ్స్, తర్వాత హౌస్ సైట్స్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో ఒక నెంబర్ 2 స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అన్న గారు. మనం ఏం చెప్పినా కూడా పనులు అయ్యేదానికి తప్పనిసరిగా మార్గం చేకూరుతుంది. కాబట్టి మన ప్రైవేట్ పాఠశాలల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ఇంకా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే దానికి ముందుంటామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అతన్ని దీవించాల్సిన, అతన్ని మెప్పించాల్సిన, అతన్ని తెచ్చుకోవాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మరియు విజయసాయిరెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతో మీరంతా కూడా, మీకు తెలిసిన వాళ్ళు మీరు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.